వైభవంగా ఏటిమొగ్గ రోడ్డులో అయ్యప్ప స్వామి లక్ష బిల్వార్చన. కాలాడి దుర్గారావు, కాలాడి స్వామిల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక శోభ. అన్నదాత పెనపోతు తాతారావు ధార్మిక సేవ. కాకినాడ మత్స్యకారుల ఆరాధ్య దేవాలయమైన శ్రీ గణపతి, కాలభైరవ స్వామి, శ్రీ మత్స్యనారాయణ స్వామి, శ్రీ గంగమ్మ తల్లి వార్ల దేవస్థానంలో ఈ ఏడాది భక్తి తరంగాలు కొత్త ఊపును అందుకున్నాయి. దేవాలయంలో స్వాముల పీఠం ప్రతిష్టాపన జరిగిన 3వ సంవత్సరం సందర్భంగా భక్తుల సమక్షంలో అయ్యప్ప స్వామి లక్ష బిల్వార్చన కార్యక్రమం శాస్త్రోక్తంగా అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాలాడి దుర్గారావు, కాలాడి స్వామి స్వయంగా నేతృత్వం వహించారు. మండలి వైదికులు, గురుస్వాముల మంత్రోచ్చరణల మధ్య భక్తులు ఒక్కొక్క బిల్వదళాన్ని పరమేశ్వరునికి సమర్పిస్తూ అయ్యప్ప స్వామికి అర్చిస్తూ గుడి ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపారు. లక్ష బిల్వార్చన విశేషం. బిల్వదళం శివప్రియమైందే కాదు, అయ్యప్ప స్వామి ఆరాధనలో కూడా దాని ప్రాధాన్యం విశేషమే. ఈ కార్యక్రమంలో భక్తులు సమర్పించిన బిల్వదళాలు లక్షలోపు మాత్రమే కాకుండా మరింత ఆభరణంగా పూజాగ్రహంలో అలంకరించబడ్డాయి. ప్రతి బిల్వదళంపై భక్తులు ఓం నమః శివాయ, శరణమయ్యప్ప నినాదాలతో ప్రత్యేకంగా వేదఘోషాలు, ఘంటానాదం, అయ్యప్ప స్వామి స్తోత్రాలు గుడి ఆవరణాన్ని పరమ భక్తి క్షేత్రమిదిగా మార్చాయి. ఈ పూజలో పాల్గొన్న భక్తులకు అయ్యప్ప స్వామి కటాక్షం, ఆయురారోగ్యాలు కలుగుతాయని గురుస్వాములు ఆశీర్వదించారు. 41 రోజుల భిక్ష కార్యక్రమంతో పెనపోతు తాతారావు సేవాతీర్థం. మత్స్యకార సమాజంలో ధార్మిక సేవకు ప్రతీకగా నిలిచిన పెనపోతు తాతారావు ఆధ్వర్యంలో జరుగుతున్న 41 రోజుల భిక్ష కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ప్రతిరోజు 108 మందికి పైగా అయ్యప్ప భక్తులకు అన్నదానం చేయడం భక్తులకు పరమ సంతోషాన్ని, సేవకులకు పరమ పవిత్రాన్ని అందజేస్తుంది. భక్తులకు భోజనం, తీర్థప్రసాదం అందజేస్తూ అయ్యప్ప మాలధారులకు ఆత్మీయ స్వాగతం పలుకుతున్న తీరు ప్రాంతమంతా అభినందనలు అందుకుంటుంది. భక్తి సందేశాలతో ముఖ్య అతిథుల ఆశీర్వచనాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాటాడి జానకీరాం బ్రదర్స్, బందనారాజు, వేలు గురుస్వామి, పెమ్మాడి బుల్లిరాజు స్వామి, పెనపోతు భీమరాజు గురుస్వామి, పాలేపు ధర్మారావు గురుస్వామి, ఓలేటి కృష్ణా గురుస్వామి అయ్యప్ప భక్తి, సేవా మార్గం, అన్నదాన మహిమానిత్వాలపై ప్రసంగించారు. భక్తి పరవశంతో మారుమోగిన గుడి ప్రాంగణం. పూజా కార్యక్రమం మొత్తం ఏటిమొగ ప్రాంతంలో ఆధ్యాత్మిక జ్యోతి ప్రసరించింది. శరణమయ్యప్ప అనే మహామంత్రం ప్రాంగణమంతా మారుమోగ్గా భక్తులు భక్తి పరవశంతో స్వామి సేవలో తరించారు. లక్ష బిల్వార్చన విజయవంతంగా ముగియడంతో భక్తులు ప్రసాదం స్వీకరించి తమ కోరికలు నెరవేరాలని అయ్యప్పని ప్రార్థించారు. స్వామి శరణం. నా పేరు బుల్లిరాజు గురుస్వామి. మేము జగనాపురం ఏటిమోగ శ్రీ విఘ్నేశ్వర, కాలభైరవ స్వామి, మత్స్యనారాయణ గంగమ్మ తల్లి ఆలయంలో మేము పీఠం పెట్టుకుని ఇది 3వ సంవత్సరం పునస్కరించుకుంటూ మేము ఈరోజు లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమం చేసుకున్నాం. అలాగే ఈ పూజకి కాలాడి దుర్గారావు, కాలాడి స్వామి వీళ్ళు ఇద్దరు స్వాములు కలిపి ఈ పూజని ఆవిష్కరించారు. అలాగే మా పీఠంలో 100 మంది స్వాములు ఉన్నాం. ఇది మేము 3వ సంవత్సరం ఈ గుడిలో మేము పీఠం పెట్టుకోవడం. అలాగే మాకు ఈ 100 మంది స్వాములకి కూడా పెనపోతు తాతారావు గారు 41 రోజు కూడా మాకు భిక్ష కార్యక్రమం పెడుతూ ఉంటారు. వారు పూజ పెట్టుకున్నవారు, మాల వేసుకున్నవారు అందరం కూడా ఆ అయ్యప్ప అనుగ్రహ పాత్రలు అవ్వాలని ఆ భగవంతుడిని మేము కోరుకుంటున్నాం. స్వామి శరణం. సంవత్సరం స్వామి, ఈ గుడి కట్టిన తర్వాత 3 సంవత్సరాలు మేము కంటిన్యూ పీఠం పెడుతున్నాం సార్. గుడిలో ఈరోజు
లక్ష బిక్కులు బేరవచ్చిన పూజ కార్యక్రమం కూడా జరిపించుకుంటున్నాం. దానికి పెట్టించిన వారు కాలాడి దుర్గారావు, కాలాడి స్వామి, వాళ్ళ ఆధ్వర్యం జరిపించే స్వామి సోమశరణం స్వామి. ఈ గుడి పెట్టిన తర్వాత మేము చాలా అభివృద్ధిలోకి వెళ్ళాం. ఆ పెనుప సత్యవ స్వామి స్వామిని ఈ గుడి కట్టిన తర్వాత కూడా ఫస్ట్ సంవత్సరం మాకు ఏదో లేదు, రెండో సంవత్సరం నుంచి కూడా ఇక్కడ బోటి ఓనర్స్ జరిపి నుంచి పెంప తాతారావు గారు మా అందరికి కూడా 41 మందికి 40 రోజు కూడా మినిమం 90 నుంచి 100 మంది పైసలు ఒక స్వామి ఉంటున్నారు. స్వామి అందరికి మాకు భిక్ష ఆయన అరేంజ్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా బాగా ఘనంగా చేశారు. ఈ సంవత్సరం కూడా చేస్తున్నారు. మా ఈ అయ్యప్ప స్వామి కృప మా ఆయనకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సోమశరణం స్వామి ఈ రోజు జరిగిన పూజలో ముఖ్య అతిథిగా మా గురువులైన దండపాని గురుస్వామి గారు కుమార వేలు గురుస్వామి గారి ఆధ్వర్యంలో, అలాగే దత్తాత్రేయ గురుస్వామి ఆధ్వర్యంలో ఈ పూజ జరుగుతుంది. స్వామి ఏం జరిగినా మా కాకినాడలో ఏం జరిగినా ఫస్ట్ పెట్టేది మా వేలు గురుస్వామిని పెట్టి మేము ఆయన ఆయుధాల్లో మేము నడుచుకుంటూ పూజ కానీ పీఠం కానీ చేసుకుంటాం. స్వామి కొండకి వెళ్ళినప్పుడు కూడా ఇడిముడు కానీ మాలేసినప్పుడు కూడా ఆయన అనుకోలేదు మేము ముందుకు వెళ్తుంటాం. స్వామి అయ్యప్ప స్వామి కృప ఎప్పుడు ఆ స్వామికి ఉండాలని కోరుకుంటాం.